వాక్యం అలాగే చెప్తుంది. నువ్వు ఏ పంట కోద్దామనుకుంటున్నావు? ఆశీర్వాదపు పంట కోద్దామనుకుంటున్నావా? అది నువ్వు విత్తాలి అనంటే వాక్యోపదేశము పొందుతున్నటువంటి నువ్వు, వాక్యం వింటున్నటువంటి నువ్వు, ఉపదేశించువానికి, వాక్యము చెప్పువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. ఎవరు? దేవుని చేత రక్షించబడి ఆశీర్వాద జీవితం కావాలి ప్రభువా అని కోరుకుంటున్నటువంటి నువ్వు దైవజనుడితో స్నేహం చేయాలి. మంచి పదార్థములు నువ్వు ఇస్తావా ఇయ్యవా అది నీ వ్యక్తిగతం. డబ్బు ఇస్తావా ఇయ్యవా అది నీ వ్యక్తిగతం. దశోభాగం ఇస్తావా ఇయ్యవా అది నీ వ్యక్తిగతం. మంచి కానుక ఇస్తావా లేదా అది నీ వ్యక్తిగతం. కానీ నీకు ఖచ్చితంగా కావాల్సింది, దైవజనుడు కూడా నీకు నేర్పాల్సింది ఏంటో తెలుసా? ఆశీర్వదించబడే జీవితం. ఆశీర్వదించబడే జీవితం అది ప్రతివాడు కోరుకుంటారు. నీకు అది కావాలి అనంటే హలో, మోసపోవద్దు. ఎందుకని? అది పొందకుండా సాతాను నిన్ను మభ్యపెట్టే అవకాశం ఉంది. పాస్టరా, చల్రాబాయ్, పాస్టరా, అతనితో మనకెందుకు లేరా, సేవకుడా, పొట్టకూటి కోసం బ్రతుకుతుంటారా, సేవకుడా, వస్తుంటారు పోతుంటారా, ఇలాంటి అభిప్రాయాలన్నీ కూడా సాతాను మన మనస్సుల్లో విత్తుతూ ఉంటాడు. ఇప్పుడెందుకు చెప్తున్నావు సార్? అవన్నీ యూట్యూబ్లోనే కాదు, ఫేస్బుక్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లోనే కాదు. చర్చి ఇప్పుడు పాడైపోయింది. ప్రతి చోట దేవుని సంఘాన్ని నాశనం చేసుకుంటూ సాతాను వెళ్తూ ఉన్నాడు. అందులో వాడుకుంటున్నాడు సూటు బూటేసుకున్నటువంటి సేవకుడే. వాడు కూడా కులం పేరు, మతం పేరు, జ్ఞానం పేరు, చదువు పేరు, పాస్టర్ పేరు, రెవరెండ్ పేరు పెట్టుకొని సంఘాన్ని నెమ్మదిగా కొట్టుకుంటూ పోతున్నాడు. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఎవరు? సాతాను. సాతాను. జ్ఞానం కలిగిన సేవకుణ్ణి అదే జ్ఞానాన్ని వాడుకొని సంఘాన్ని చెడగొడుతున్నాడు. సంఘాన్ని చెడగొడితే మనకేంటంట? సంఘంలో ఉన్నది నువ్వు నేనే. నువ్వు ఆశీర్వదించబడకుండా సాతాను జ్ఞానం కలిగిన సేవకుని వాడుకుంటున్నాడు, తెలివి కలిగిన సేవకుని వాడుకుంటున్నాడు, అభిషేకం అని పేరుతో అభిషేకం కలిగిన సేవకులు వాడుకుంటున్నాడు. ఎవడికి ఏ నమ్మకం ఉందో ఆ నమ్మకమును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను రా అని చెప్పి నిన్ను శాపములోకి తీసుకెళ్తున్నాడు సాతాను. ఈ వాక్య భాగములో నువ్వు నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే. సాతాను పని చేస్తున్నాడు. ఆ మాట అంటున్నాడు, మోసపోకుడి.